స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. జీవో 9 సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గత విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన తరుణంలో తాజా విచారణలో ఏం జరగబోతుందో అని ఉత్కంఠ నెలకొంది. బీసీ కోటా బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగా జీవో 9 ఎలా జారీ చేస్తారని గత విచారణ సమయంలో హైకోర్టు ప్రశ్నించింది. 50% రిజర్వేషన్ల లిమిట్ కూడా దాటిపోయిందని పిటిషనర్లు వాదించారు. ఇందులో పలువురు తాజా వివాదంలో ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. రేపటి నుంచి నోటిఫికేషన్లు, నామినేషన్ల జాతర కూడా మొదలు కాబోతోంది. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల భవిష్యత్ సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి హాజరు కాబోతున్నారు. హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే గనుక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయొచ్చనే చర్చ కూడా నడుస్తోంది. ఈరోజు ఒక సందిగ్ధతకి అయితే పులి స్టాప్ పడబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే 6వ తేదీనే సుప్రీంకోర్టులో ఎట్లాంటి తీర్పు వస్తుంది అనుకున్నాం. కానీ హైకోర్టులో ఉండగా సుప్రీంకోర్టులో ఎందుకు వేశారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్ అయితే లభించింది. మరి ఈ రోజు హైకోర్టు విచారణలో ఎటువంటి తీర్పు ఇస్తోంది? ఒకవేళ ప్రతికూలంగా ఇస్తే గనక గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తడుతుందా? రేపటి నుంచి నామినేషన్లకు సంబంధించి ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. గతంలోనే హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఈ రోజు విచారణ ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్పబోతుంది అనేది ఉత్కంఠభరితంగా మారింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఈ రోజు దీనికి సంబంధించి ఎండ్ కార్డ్ పడుతుంది అనుకోవచ్చా? స్థానిక ఎలక్షన్స్ ఈ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా, లేదంటే షెడ్యూల్ మార్చుకుంటారా? నామినేషన్స్, ఎలక్షన్స్ అన్ని సజావుగా సాగుతాయి. గవర్నమెంట్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? గతంలోనే హైకోర్టు చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు మీరు జీవో 9 తీసుకొస్తున్నారని చెప్పి కూడా క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఈ రోజు విచారణ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? కొంతకాలంగా సాగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠకు నేడు తెరపడనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే దీనికి సంబంధించినటువంటి ఈరోజు ముఖ్యమైనటువంటి 42% రిజర్వేషన్ల పైన హైకోర్టులో తీర్పు కూడా, వాదనలు కూడా కొనసాగనున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత తీర్పు కూడా వెలువడే అవకాశాలుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం టోల్గా రాజకీయ పార్టీ నాయకులు, కింది స్థాయి నేతలు, అధికారులు, బీసీ సంఘ నాయకులు ఏం నిర్ణయం తీసుకుంటారో అనే అంశం పైన కూడా ఉత్కంఠ అయితే రేగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమవుతాయా అంటూ ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా లేదంటే వాయిదా పడతాయా అంటే అంశాలకన్నింటికి కూడా ఈరోజు సమాధానం లభించే విధంగా అయితే కనబడుతుంది. మొత్తం టోల్గా చూసుకుంటే దీనికి సంబంధించి కొంతమంది ఇంప్లీడింగ్ కూడా అయితే దాఖలు చేశారు. పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో బీసీలకు స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ అయితే బీసీ సంక్షేమ శాఖ జీవో నెంబర్ 9ను జారీ చేసింది. ఆ యొక్క జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే పంచాయతీరాజ్ శాఖ శాతం 42, జీవో నంబర్ 42, 41ని కూడా జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు రిజర్వేషన్లు 50% దాటొద్దంటూ కూడా అయితే పిటిషన్లు దాఖలు చేశాయి. ఇప్పటికే బీసీలకు 42% ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఈ యొక్క 50% దాటిపోతుంది. కాబట్టి 50% ఏ విధంగా దాటుతా అయితే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అయితే ఇది అనుగుణంగా ఉండదు అంటూ కూడా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అందుగురించి ఆ యొక్క జీవోలను కొట్టివేయాలని రెడ్డి జాగృతి నేత అయితే మాధవరెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నెల 27వ తేదీన, గత నెల 27వ తేదీన హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో తీర్పును ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ యొక్క తీర్పు మరి కాసేపట్లో బ్రెంచ్ పైకి రాబోతుంది. 1వ నంబర్ కోర్టులో అయితే 42వ ఐటమ్గా అయితే ఈ యొక్క కోర్టులో తీర్పుకు రాబోతుంది. కాబట్టి అయితే దీనికి సంబంధించి మొత్తం టోల్గా కూడా నిన్ననే అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షంలో ఇటు మంత్రులకు ఇటు ఈ యొక్క ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ తరపు న్యాయవాదులకు కూడా సలహాలు, సూచనలు చేశారు. అయితే 42
5% రిజర్వేషన్లను ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనే అంశాలను కూడా అయితే న్యాయస్థానంలో ఏ విధంగా చర్చించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే కోణం లోపల అన్నిటిని సమిష్టిగా అక్కడ మొత్తంగా కూడా న్యాయ సలహాలు కూడా తీసుకున్నారు, సలహాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ పిటిషన్ పైన దాదాపు 25 మంది రాష్ట్ర బీసీ నాయకులు ఇంప్లెంట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అవన్నిటిని కూడా ఈరోజు అయితే హైకోర్టు విచారణకు తీసుకుంటుంది. వీరిలో ప్రధానంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య అండ్ ఎమ్మెల్సీ మల్లన్న, మాజీ ఎంపీ వివి హనుమంతరావు కూడా ఆ పిటిషన్స్ దాఖలు చేసిన నేపథ్యం అయితే వారిలో వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళ పిటిషన్స్ మొత్తంగా కూడా ఈరోజు అయితే విచారణకు రాబోతున్నాయి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల కోసం ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ దశల ప్రక్రియను చేపట్టింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది. కాబట్టి అన్ని అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పటిష్టంగా తీసుకుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించి అడుగడుగున జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుంది. దీనికోసం తీవ్రంగా కూడా అలానే ప్రయత్నిస్తుంది. సోమవారం సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని సూచనలు చేశారు. ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా ఒకవేళ ప్రభుత్వానికి ఈరోజు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం స్థానిక సంస్థ ఎన్నికలకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకెళ్తుంది. అయితే ఒకవేళ అనుకూలంగా రాకపోతే అయితే పాత రిజర్వేషన్స్ కొనసాగిస్తారా, లేదంటే ఏ విధంగా ముందుకెళ్తారనే ఉత్కంఠ అయితే రేగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉత్కంఠకు బీసీ ఈ యొక్క రిజర్వేషన్ల మొత్తం తోలుగా ఈ యొక్క ఎపిసోడ్కు ఈరోజు మరి కాసేపట్లో ఈ యొక్క విచారణ కొనసాగనుంది. వాదనల అనంతరం వాడివేడిగా వాదనలు అయితే కొనసాగనున్నాయి. ఆ యొక్క వాదనల అనంతరం అయితే ఈ దానికి సంబంధించినటువంటి తీర్పును కూడా ఈ రోజే వెలువడించనుంది. కాబట్టి అయితే ఇప్పటికే టేబుల్ పైకి వచ్చిన నేపథ్యంలో 42వ ఐటమ్గా హైకోర్టులో టేబుల్ పైకి వచ్చింది. కాబట్టి 42వ ఐటమ్ అంటే సుమారుగా 12 గంటల నుండి లంచ్ మోషన్ వరకు అయితే ఈ యొక్క వాదనలు కొనసాగుతాయి. లంచ్ తర్వాత అయితే ఈ యొక్క తీర్పు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. మొత్తంగా మధ్యాహ్నం 12 గంటలకల్లా మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ 42% రిజర్వేషన్స్ ప్రకారం జరుగుతాయా, లేదంటే పాత రిజర్వేషన్స్ ప్రకారం జరుగుతాయా, లేదంటే షెడ్యూల్ ఏమన్నా మారుస్తారా అనేది హైకోర్టు విచారణ తర్వాత తీర్పునిచ్చిన తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.